నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యార్థుల ఆందోళనలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ధర్మేంద్ర రాజీనామాతో కాక్రోజ్ జనతా పార్టీ శ్రేణుల సంబరాలు. యువత సంపూర్ణ విజయమని నేతల కితాబు. డిమాండ్లు అంగీకరించిన కేంద్రం. ధర్నా విరమించిన సీజేపీ. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు హామీ. విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ప్రభావితం చేస్తోందని రాహుల్ ఆరోపణ. యువతరానికి ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రవేశ పరీక్షల్లో అవకతవకలపై కఠిన చర్యలకు కొత్త బిల్లు. ఎల్లుండి పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం. విద్యార్థులకు మద్దతుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఆందోళన. కాసేపట్లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. H1B వీసాలపై ట్రంప్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ. ఫీజు $1,00,000 పెంచాలన్న నిర్ణయాన్ని రద్దు చేసిన ఫెడరల్ కోర్టు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత 10 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేసినట్లు తెలిపిన ప్రధాన్ రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఆ లేఖను ఎక్స్లో పోస్ట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల భవిష్యత్తు కోసమే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనల సహా ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోజ్ జనతా పార్టీ ప్రతినిధులు నిన్న కేంద్ర మంత్రులతో జరిపిన చర్చల్లో తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపిన ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో లేఖను విడుదల చేశారు. గత 10 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదన్న ధర్మేంద్ర ప్రధాన్ యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని తెలిపారు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అని పేర్కొన్నారు. దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న ఆయన వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ ఆందోళనకర పరిస్థితులను దేశ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా వాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ప్రధాన్ పేర్కొన్నారు. దేశ ఐక్యత కొనసాగాలని స్పష్టం చేశారు. అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని వెల్లడించారు. యువత తమ చదువు కోసమే సమయం కేటాయించాలని సూచించారు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించామన్న ప్రధాన్ విజయవంతంగా నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించామని గుర్తు చేశారు. విపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఆయన తాను ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పించుకోలేదని లేఖలో వివరించారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను సీబీటీ విధానంలో చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించినట్లు ప్రధాన్ తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ సహా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో చోటు చేసుకున్న అక్రమాలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ను ఇరకాటంలో నెట్టడం వల్లే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ యువతను ఉద్దేశించి రాసిన ఓ లేఖను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 4 దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సంస్కరణల కోసం తనను తాను అంకితం చేసుకున్నారని పేర్కొన్నారు. దేశ యువత ఆకాంక్షలను, భావనలను, వారి న్యాయబద్ధమైన నిరీక్షణలను తీవ్రంగా గౌరవిస్తారని తెలిపారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలిన వెంటనే కేంద్రం స్పందించి విచారణను సీబీఐకి అప్పగించిందని గుర్తు చేశారు. 20 లక్షలకు పైగా విద్యార్థుల పరీక్షలు సజావుగా నిర్వహించడమే ప్రధాన ప్రాధాన్యతగా పనిచేసినట్లు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించడానికి, అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించడం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్రం కాకుల జనతా పార్టీ మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. సీజేపీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం సహా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇచ్చేందుకు సమ్మతి తెలిపింది. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ విద్యార్థులు తక్షణం ఆందోళన విరమించాలని కోరింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ సహా తదనంతర పరిణామాలపై కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల ఆందోళనతో భగ్గుమన్న నిరసనలు ఎట్టకేలకు చల్లారాయి. ఈ దిశగా కేంద్రం సీజేపీ మధ్య జరిగిన మూడో విడత చర్చలు విజయవంతంగా ముగిశాయి. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ మొదటి నుంచి పట్టుపట్టిన డిమాండ్ నెరవేరింది. తర్వాత ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో కేంద్రం సీజేపీ మధ్య జరిగిన మూడో విడత చర్చలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం సమావేశ వివరాలను సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి నడ్డా ప్రకటించారు. ఢిల్లీ సహా మిగతా రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్రమంగా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ కేసులతో వేధించబోమని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారంపై చర్చించామన్న నడ్డా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణ విషయంలో సీజేపీతో చర్చిస్తామని తెలిపారు. 4 पॉइंट्स था, उसका लबो लबाब ये था कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है. फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है. दूसरी बात जो कही गई है वो ये है कि कंपनसेशन के बारे में. तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम. కేంద్రం తమ డిమాండ్లు నెరవేరుస్తామని మంగళవారం నాటికి గ్యారంటీ ఇస్తామని ప్రకటించడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. ఆందోళనకారులు తక్షణమే నిరసనలు విరమించాలని పిలుపునిచ్చారు. तीन राउंड डिस्कशन सरकार की डेलीगेशन के साथ हमारे हुए हैं. 37 दिनों से जो हमारा जंतर मंतर पर प्रदर्शन चल रहा था, उस प्रदर्शन की 3 मुख्य मांगे थी. आज तो धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब है कि हमारी पहली मांग जो है मान ली गई है. हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाई स्टेट्स में वो एफआईआर्स विड्रॉ हो जाए. सरकार ने वो मांग को भी मान लिया है. जो 1 करोड़ का कॉम्पनसेशन हमने नीट विक्टिम्स की फैमिलीज के लिए मांगा था, उसके लिए सरकार की तरफ से सहमति बन गई है कि जो भी रूल्स और रेगुलेशंस के तहत कॉम्पनसेशन पॉसिबल होगा, ऑनररी कॉम्पनसेशन उन फैमिलीज को दिया जाएगा. इसके अलावा हम लोगों ने एक 5 पॉइंट का डिमांड चार्टर भी सरकार के समक्ष रखा था, जिसमें ब्रॉडर एजुकेशनल रिफॉर्म्स, एग्जाम रिफॉर्म्स की बात की गई थी. सरकार से हम लोग लगभग 4 हफ्ते में एक बार फिर से मिलेंगे उस डिमांड चार्टर को लेकर. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత సాధించిన విజయమని కాక్రోచ్ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ విజయం దేశ విద్యార్థులందరిదని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెలువడిన వెంటనే జంతర్ మంతర్ వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. సీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు లేఖ వెలువడగానే ఆయన రాజీనామా కోసం ఆందోళన చేస్తున్న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే తాము మూడో విడత చర్చలు జరుపుతామన్న సీజేపీ నాయకులు తమ డిమాండ్ నెరవేరినందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
అనంతరం నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పేర్లు చదివిన సీజేపీ నాయకులు వారికి నివాళి అర్పించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులు సాధించిన విజయం వారికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. उमेश माली, रेणु मीना, रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिरना, कहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका, शेख सना, बेत्तियानंद. దేశవ్యాప్త ఆందోళనల వల్లే కేంద్రం దిగొచ్చిందని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థుల విజయమని ఆయన అభివర్ణించారు. భయపడకుండా పోరాడితే విజయం తథ్యమన్న విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. వ్యవస్థలోని చీడపురుగులను కాక్రోచ్లు బయటకు పారతోలాయని దీప్కే వెల్లడించారు. देश के युवा ने दिखा दिया है, अगर वो एक साथ आ जाए तो किसी को भी झुका सकती है, किसी का भी इस्तीफा ले सकती है. मैं मोदी जी से कहना चाहता हूँ, सुबह हो गई मामू, अब इस देश की जनता जाग चुकी है. और जैसे कि मैंने कहा था, ये पहला विकेट है, ये पहला विकेट है, यहाँ नहीं रुकेंगे. अब तो बस शुरुआत हुई है, अभी तो बस शुरुआत हुई है, तो डरना नहीं है, डेमोक्रेसी है. अगर अपनी आवाज उठाओगे तभी ये लोग लाइन में रहेंगे और इन्हें लाइन में रखना जरूरी है, क्योंकि ये जो आज खुद को बादशाह समझ बैठे हैं ना, ये हमारी वजह से बैठे हुए हैं. ప్రధాన్ రాజీనామా రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి దక్కిన అతిపెద్ద విజయమని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో రాజకీయ నాయకులకు తెలిసొచ్చిందని చెప్పారు. बहुत बहुत बड़ी जीत हुई है युवाओं की, बहुत बहुत बड़ी जीत हुई है संविधान की, इस लोकतंत्र की. ये युवाओं का पावर है और हम सरकार में, प्रशासन में सारे लोगों को बोल देना चाहते हैं, डू नॉट मेस विद द यंग जनरेशन. हमारा ताकत है, ये हमारा यूनिटी ताकत है. हिंदू मुस्लिम राजनीति छोड़ दीजिए. आपको चेतावनी है, एक लोगों का, एक इंसान का यहाँ पे इस्तीफा हुआ है. अगर आपने अपनी गंदी राजनीति नहीं छोड़ी, जवाबदेही और ट्रांसपेरेंसी में नहीं लाया, तो हम लोग किसी का रेजिग्नेशन नहीं छोड़ेंगे. విద్యా వ్యవస్థను ప్రక్షాళించే వరకు తమ ఉద్యమం కొనసాగుతోందని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. హిందూ ముస్లిం రాజకీయాలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని రాజకీయ నాయకులకు హితవు పలికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. ఇది ఒక్కరి విజయం మాత్రమే కాదని శాంతి, సహనం, యువత పట్టుదలకు దక్కిన గొప్ప ప్రతిఫలమని చెప్పారు. ఈ చారిత్రక ఘట్టనలో కీలక పాత్ర పోషించిన జెన్జీ, సీజేపీ ప్రతినిధులకు వాంగ్చుక్ అభినందనలు తెలిపారు. ప్రజా ఉద్యమాల ద్వారా నేతలు బాధ్యత వహించేలా జవాబుదారీతనం సాధించామని, ఇకపై వ్యవస్థాగత సంస్కరణల దిశగా అడుగులు వేయాలని వాంగ్చుక్ స్పష్టం చేశారు. तो मैं जो कदम सरकार ने और धर्मेंद्र प्रधान जी ने लिया उसका स्वागत करता हूं, सम्मान करता हूं और सभी देशवासियों को बधाई देता हूं कि ये एक लोकतंत्र की जीत है जो आज हमने देखा और इसे ऐसा ही आगे भी हम सुरक्षित रखें लोकतंत्र को भारत में. और देश की युवा पीढ़ी को मैं बधाई देना चाहता हूं और धन्यवाद देना चाहता हूं सीजेपी के हमारे टीम और भाइयों और बहनों को, जिन्होंने ये मुद्दा उठाया सबसे पहले, और जो वॉलंटियर्स जिन्होंने उनका साथ निभाया, जो देश भर से छात्र और युवक और बड़े लोकतंत्र के लिए खड़े हुए. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో కీలక పరిణామమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. విద్యా వ్యవస్థ వైఫల్యాలకు ఆయన ఒక ప్రతీకగా నిలిచారని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికార పీఠాన్ని యువత కదిలించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. విద్యా వ్యవస్థను సరిదిద్దాలని కోరుతూ వీధుల్లోకి వచ్చి గళమెత్తిన లక్షలాది మంది యువత చివరకు విజయం సాధించారని కొనియాడారు. ఈ అవినీతి ప్రభుత్వం కారణంగా తమ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు ఇది గొప్ప ఊరట అని ఎక్స్లో పోస్ట్ చేశారు.
చేశారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ యువతరానికి క్షమాపణలు చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలను ఝులిపించి టియర్ గ్యాస్లను ప్రయోగించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలే అంతిమమని ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. యువత పోరాటం అసామాన్యమని కొనియాడారు. తమ సమస్యల కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థి లోకానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. प्रधान करप्शन का सिंबल, एजुकेशन सिस्टम के डिस्ट्रक्शन का सिंबल, इनकॉम्पिटेंस का सिंबल, उसको तो जाना ही था और अच्छा है कि वो गया. बट अब कॉन्क्रीट स्टेप्स एजुकेशन सिस्टम को बदलने की सरकार को लेने पड़ेंगे. बहुत बड़ा मुद्दा है आरएसएस का जो कैप्चर है हिंदुस्तान के सिस्टम पर, एजुकेशन सिस्टम. अगर मोदी जी की गलती है तो उतनी ही गलती आरएसएस की है. हमारे एजुकेशन सिस्टम को अंदर से खोखला कर दिया है. जो नॉलेज होती है उस पर इन्होंने आक्रमण किया है. स्टूडेंट्स की 2 और मांगे थी. पहली मांग, जिन लोगों ने स्टूडेंट्स पर आक्रमण किया, अटैक किया, मारा, इम्प्लीमेंटर्स एंड ऑर्गेनाइजर्स दोनों पर कार्रवाई होनी चाहिए कि ये लोग इस कारण पनिश हुए हैं. और दूसरी बात, जो मेन ऑपरेटर हैं सिस्टम के नरेंद्र मोदी जी, उनको हिंदुस्तान के स्टूडेंट्स से अपोलोजाइज करना चाहिए. నీట్ పేపర్ లీక్ల విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న జంజీల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరిందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్యబద్దమేనని ఆయన తెలిపారు. తమ హక్కుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్న యువతపై ప్రభుత్వం లాఠీచార్జీ చేసినప్పటికీ యువత ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేసిందని వివరించారు. దానికి ప్రతిఫలమే ప్రధాన్ రాజీనామాని కేజ్రీవాల్ పేర్కొన్నారు. हेलो एवरीवन, आप सबको बहुत 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 बधाई. हमारे देश के युवाओं को, जेनजी को बहुत बधाई. बहुत खुशी की बात है, आप लोगों का संघर्ष रंग लाया. धर्मेंद्र प्रधान को अल्टीमेटली इस्तीफा देना पड़ा. ये पूरी डेमोक्रेसी की बहुत बड़ी जीत है. हमारे देश में लोगों का जनतंत्र से भरोसा ही उठ गया था. लोगों को लगने लगा था कि सरकारें सुनती नहीं है. जनता सरकारों के सामने चिल्लाती रहती थी, गिड़गिड़ाती रहती थी. हर चीज के लिए हम सरकार को हाथ जोड़ते रहते थे, पैर पकड़ते. सरकारें कभी सुनती नहीं थी. इतना बड़ा संघर्ष हुआ और अल्टीमेटली सरकार के अहंकार को झुकना पड़ा, जनता के सामने झुकना पड़ा. ये बहुत बड़ी जीत है, पूरे जनतंत्र की जीत है, डेमोक्रेसी की जीत है. और सरकार को भी अब समझ लेना चाहिए कि आपको जनता की सुननी पड़ेगी. ये डेमोक्रेसी है. डेमोक्रेसी इज बाय द पीपल, ऑफ द पीपल, फॉर द पीपल. मैं उम्मीद करता हूं कि सरकार नीट के सिस्टम को ठीक करेगी ताकि अगली साल अब से पेपर लीक होना बंद हो जाए इस देश के अंदर. अब हमारे बच्चों को आत्महत्या न करनी पड़े. जय हिंद. విద్యార్థుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు. నీట్ సహా ఇతర పరీక్షల వివాదాల నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజకీయ స్టంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నా రాహుల్ గాంధీ ఎందుకు ముఖం చాటేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యకు పరిష్కారం కనుక్కోవడం ప్రతిపక్షాల లక్ష్యం కాదని, గందరగోళం, అలజడి సృష్టించడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. ఈ నెల 27న పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారని, ఆ రోజైనా రాహుల్ చర్చలో పాల్గొంటారా అని ప్రశ్నించారు. విద్యార్థులు తమ ఉద్యమం పట్ల అప్రమత్తంగా ఉండాలని సుధాంశు త్రివేది సూచించారు. నిరసనలను అడ్డుపెట్టుకుని అరాచక, విచ్ఛిన్నకర శక్తులు చొరబడుతున్నాయని ఆయన హెచ్చరించారు. అధికార దాహంతో కొన్ని పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం విద్యార్థుల ఉద్యమాన్ని ఒక పావుగా వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రులు నిరంతరం విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆయన అర్థవంతమైన చర్చల ద్వారా ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో జంజీని భారత రాష్ట్ర సమితి అభినందించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జంజీని ప్రశంసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పదని పేర్కొన్నారు. దేశ యువతకు గొప్ప విజయమని మాజీ మంత్రి హరీష్ రావు సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పు నిజంగానే కనిపిస్తోందని అన్నారు. యువతకు అభినందనలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత ఐక్య పోరాటానికి దక్కిన ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థులకు హ్యాట్స్ ఆఫ్ అన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని చూసి దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తానీయులని, చైనా వాళ్ళని, లేకపోతే ఎవరో ఫండింగ్ చేస్తున్నారని రకరకాలుగా మాట్లాడితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇంక్లాబ్ అని, ఈ దేశం మాదని. కేంద్ర మంత్రివర్యులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసేటువంటి పరిస్థితులు
ఉత్పన్నమైనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులకు యాక్సెప్ట్ చెప్తున్నాం మా పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో యువత అనేది ఈ దేశ రాజకీయాలను ప్రభావితమే చేయడమే కాకుండా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి సంఘటన మా కళ్ళ ముంగట కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటి వరకు విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగాలు వాళ్ళని విచ్చలవిడిగా కొట్టినటువంటిది చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు ఆ విద్యార్థులను చూసి ఈ దేశం గర్వపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్ పై వస్తున్న సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్ లైన్ ని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ప్రారంభించిన హెల్ప్ లైన్ సెంటర్లో ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అనుమానాలకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారని తెలిపారు. ప్రజలు ఎలాంటి సందేహమున్నా మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా 04024603572 నంబరుకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫోన్ చేసి అధికారిక సమాచారం తెలుసుకోవాలని పొంగులేటి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాచారం అందించేందుకు ఈ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షం నీటిని కాలువలోకి వృధాగా పోనివ్వకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల్లోకి పంపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైఫాబాద్ సైన్స్ కాలేజీలో జలమండలి ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంజెక్షన్ పాయింట్, హార్వెస్టింగ్ బోర్వెల్స్ లను ప్రారంభించారు. వర్షపు నీటిని సంరక్షించి జలవనరులు కాపాడుకోవాలని మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ కాంక్రీట్ మయం కావడంతో నీరు ఇంకే పరిస్థితి లేదని, నగరంలో ప్రతి ఇళ్ల ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అందుకే పడుతున్న ప్రతి వర్ష పొట్టు ఇంకుడు గుంతలో పోవాల్సిందే. అందుకే హైదరాబాద్ ప్రజల సహకారం కావాల్సిందే. ప్రభుత్వం చట్టం తెచ్చో ప్రభుత్వం ఇది చేయాలంటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని అందరినీ కోరుతా ఉన్నా. వాళ్ళందరూ కూడా ఇలా ఒక సామాజిక బాధ్యతగా నువ్వు తాగుతున్న నీరు నీ భూమి నుంచి తీసుకుంటున్నప్పుడు నువ్వు వృధా చేస్తున్న నీరు ఆ భూమిలోకి పంపే ప్రయత్నానికి తీసుకుంటున్నటువంటి మెట్రో వాటర్ వర్క్స్ ఒక ప్రణాళిక ఇస్తుందో దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే దాదాపు 3,500 నుంచి 4,000 బోర్లు ఎండిపోయినాయి. ఇంజెక్షన్ బోర్వెల్స్ అని బోరు పక్కన మనకు పడుతున్నటువంటి రూఫ్ వాటర్ కావచ్చు, అవన్నీ కూడా బోరు పక్కన తీసుకుపోగలిగితే ఇదే లక్షల కోట్ల మీరు కట్టిన అపార్ట్మెంట్లు ఇంటీరియర్ లా ఇది ఒక చిన్న పెసరగింజంతా కూడా కాదు. H1B వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. H1B వీసాల రుసుమును $1,00,000 పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డిస్ట్రిక్ట్ కోర్టు రద్దు చేయడాన్ని యుఎస్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ఈ విషయంలో డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు యుఎస్ ఫెడరల్ కోర్టు నిరాకరించింది. $1,00,000 భారీ ఫీజును కాంగ్రెస్ ఆమోదం లేని చట్ట విరుద్దమైన పండుగ అభివర్ణిస్తూ జూన్ 8న డిస్ట్రిక్ట్ జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 20 డెమోక్రాట్ పాలిత రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్పై అప్పీల్స్ కోర్టు విచారణ జరిపింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను ఉటంకిస్తూ పన్నులు లేదా ఫీజుల రూపంలో ఆర్థిక భారాన్ని మోపే అధికారాన్ని ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ ఆదేశాలు స్పష్టంగా ఉండాలని గుర్తు చేసింది. కానీ H1B రుసుము విషయంలో ట్రంప్ యంత్రాంగం ఆ ప్రమాణాలను నిరూపించలేదని కోర్టు వివరించింది. సాధారణంగా ఏటా 65,000 సాధారణ H1B వీసాలతో పాటు ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి మరో 20,000 వీసాలను అమెరికా జారీ చేస్తుంది. వీటికి సాధారణంగా $2,000 నుంచి $5,000 వరకు ఫీజు ఉంటుంది. భారత్, చైనా వంటి దేశాల నుంచి 1,000 మంది ఉద్యోగులను నియమించుకునే అమెరికన్ ఐటీ కంపెనీలకు, మన ఉద్యోగులకు కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది.